అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సింపుల్గా వేసుకునే పోనీటైల్ను ఓన్లీ ఇట్లా దాదాపు వచ్చి ఇట్లా దూసుకొని పోనీటైల్ వేసుకుంటాం కదా, అట్లానే దాన్ని కొంచెం లుక్ చేంజ్ చేద్దామని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ముందు ఇట్లా తీసుకొని హెయిర్స్ తీసుకొని ఇక్కడ ట్రై చేసుకొని అక్కడ నుండి మళ్ళీ ఇట్లా కొన్ని హెయిర్స్ని ట్రై చేసి మళ్ళీ ఇలా వేసుకొని కొంచెం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్లు కనిపించని కోసం ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కుదిరిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో వరకు చూసి ఈ సజెషన్ అనేది కామెంట్లో చెప్పండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సింపుల్గా కొంచెం లుక్ మంచిగా కనిపించేటట్టు ఫ్రంట్ సైడ్ బాగా కనిపించే హెయిర్ స్టైల్ వేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ చిక్కులు లేకుండా హెయిర్స్ని తీసుకున్న తర్వాత ఇట్లా ఈ ఫ్రంట్ కొన్ని హెయిర్సే ఈ కొన్ని హెయిర్స్ తీసుకొని మిగతా హెయిర్స్ని మన ఇక్కడ హెయిర్స్ అల్లుకోవాలి. సో మిగతా హెయిర్స్ మనం డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ వాటిని క్లిప్తో సెట్ చేసుకుంటాం. ఈ హెయిర్స్ కాకుండా మిగతా హెయిర్స్ని అన్నీ క్లిప్తో సెట్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్స్ని ఒకసారి ఇట్లా మంచిగా నీట్గా తీసుకొని 3 పాయలుగా తీసుకొని రెగ్యులర్గా మనం అల్లుకున్నట్టు అల్లుకోవాలి. ఇట్లా ఎండింగ్ వరకు అల్లుకున్న తర్వాత కొంచెం మంచిగా కనిపించని కోసం ఇలా ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందుకు మనం ఫోల్డ్ చేసుకున్న హెయిర్స్ని వదిలేసుకొని కొంచెం ఇక్కడ నుండి అండ్ ఇటు సైడ్ ఇక్కడ నుండి హెయిర్స్ని కొంచెం పైన కానీ ఇట్లా రెగ్యులర్గా మనం ఇట్లా వేసుకుంటాం అట్లా పెట్టుకొని కోసమని ఇట్లా హెయిర్స్ తీసుకోవాలి. వీటిని ఒకసారి మనం చూసుకున్నాం అనుకోండి, నీట్గా అనిపిస్తుంది. నా హెయిర్స్ ఇట్లా నేను ఆగుతాయి, కొన్ని సిల్కీ ఉంటాయి వాళ్ళకు. ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి, ఒక చిన్నగా ఇట్లాంటి నల్ల రబ్బర్స్ కలర్ రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని ఇది కనిపిస్తుంది. కొన్ని హెయిర్స్ని తీసుకొని మిగతా హెయిర్స్ అన్ని వదిలేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం అల్లుకున్న ఈ హెయిర్ని ఇట్లా టర్న్ చేసుకోవాలి. నా హెయిర్స్ అనేది ఇట్లా అల్లి వదిలేస్తే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎండింగ్లో రబ్బర్ బ్యాండ్ క్లిప్ ఏం పెట్టలేదు. కొందరికి ఊడిపోతే సిల్కీ ఉండి ఇట్లా స్మూత్గా ఉండి ఊడిపోతాయి కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ చిన్నగా రబ్బర్ బ్యాండ్తో క్లిప్ సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం అల్లుకున్న ఈ హెయిర్ని ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇలాంటి రబ్బర్ తోటి ఇక్కడ సెట్ చేసుకొని కొంచెం హెయిర్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా, ఇటు చిన్న హెయిర్స్ వస్తే ఇంత లుక్ అనేది మంచిగా ఉండదు. ఇట్లా కొంచెం బట్టతల ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం హెయిర్స్ని చిన్న బేబీ హెయిర్స్ని కిందకి అనుకొని బాగా అనిపిస్తుంది. ఇట్లా ఈ రబ్బర్ తోటి టై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది సెట్ చేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇట్లా టర్న్ చేసుకొని కనిపిస్తున్న వీడియోలో కొంచెం ఇట్లా టైట్ అనుకోవాలి. ఓకే, ఇలా అనుకున్న తర్వాత హెయిర్స్ని ఒక్కొక్క లేయర్గా ఇలా అనుకుంటూ అండ్ నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఇట్లా అనుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని ఇట్లా హెయిర్స్ ఇట్లా తీసుకొని కొంచెం పైన కానీ అన్ని హెయిర్స్ తీసుకొని ఈ రబ్బర్ బ్యాండ్ తోటి పోనీ వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే
మంచిగా ఉంటుంది. జీన్స్ పైనకైనా కొంచెం డ్రెస్సెస్ పైనకైనా బాగుంటుంది. చిన్న జుట్టు ఉన్న వాళ్ళు ఇట్లా వేసుకుంటే చూడండి లుక్ అనేది డిఫరెంట్గా, ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇలా చూసిందా. జుట్టు ఇంకా నేను కోమ్ చేసుకోలే, అయినా కానీ ఇట్లా బాగా అనిపిస్తుంది కదా. మంచి వాల్యూ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా సైడ్ కొన్ని హెయిర్స్ తీసుకున్నప్పుడు అట్లా పోనీ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి నచ్చిందా? ఇవి హెయిర్ స్టైల్ వస్తే ఒక కామెంట్లో నాకు చెప్పండి. ఇంకా ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నది కూడా నా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా లేదా, ఎట్లున్నది అనేది మెన్షన్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు బై, టేక్ కేర్.